పానీ బాటిల్ చెప్పు నా జిప్పిప్పు బోల్ చెప్పునా నా జిప్పిప్పు చెప్పు మూడు మురుకు ముడుకు నా గుద్ద వరకు నా కూతురు కొరుకు కొడుకు పుణ్యం మైగన్ పుణ్యంలా ఇడు ఇవాళ సీట్ల రోహిత్ గాడు పెద్ద అనద్దు అని సో లోడ 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 ఇది మా డే 4 ఇప్పుడు ఇవాళ మనం కాశీ టు హైదరాబాద్ పోతున్నాం బ్యాక్ టు హోమ్ టౌన్. ఫస్ట్ ఇప్పుడు పోయి స్నానం చేసుకొని గంగ నీళ్ళు అవన్నీ తీసుకునేట్టున్నాయి అవి తీసుకొని నెక్స్ట్ ట్రైన్ ఎక్కి సీదా హైదరాబాద్ 2 రోజులు జర్నీ మళ్ళీ ఇక ట్రైన్లో ఒకటే 1.5 ఇక ట్రైన్లో ఏమవుతుంది ఏంది కథ అని మొత్తం చూపిస్తాం. అప్పటివరకు స్ట్రీట్ ట్యూన్ ఉన్నది. ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చినాం. మన వాళ్ళు అందరు వెళ్తుర్రు. ఇక లగేజ్ అన్నీ ఉన్నాయి గైస్. వీళ్ళ లగేజ్లు ఇడున్నాయి. ఇది మన లగేజ్ అనుకో 3 ఒక బ్యాగు ఇది మనది. ఇవన్నీ లగేజ్లో పెట్టున్నాయి గైస్. ఇదేం బ్యాగ్ రోహితన్ బ్యాగ్ రోహితాడు ఏమో పెట్టిండు పోస్టర్. ఇవన్నీ దాని గురించి మాకు తెలియదు గైస్. ఆడ పెట్టిండు ఇక ఏం బ్యాగు ఇక ఈడొక బ్యాగ్ ఉంది గైస్. ఇక వీళ్ళంతా బయటికి వెళ్తుర్రు. ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ పోయి ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్కి పోతున్నాం. ఇక ట్రైన్ జర్నీ మీకు చూపిస్తా. ట్రైన్లో ఎట్లుంటుంది ఏంది కథ అనేది చూద్దాం. రైల్వే స్టేషన్కి వచ్చినాం మేము. ట్రైన్కి రానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. ఆన్ టైం ఉన్నాం మనం పోయి ఆన్ టైం. ట్రైన్ ఇంకా ఒక 5 minutes వస్తుంది. మహిళ గాబర్ కోపం అయింది. ఇంకెళ్తలేరు ఒకటే తలాస్తున్నాడు. మనం లేకపోతే ఏంది రామే. ట్రైన్ రానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. ట్రైన్ ఎక్కినాక వీడియో ఆన్ చేస్తాం. రిజర్వేషన్ కన్ఫర్మ్ టికెట్లు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మంచిగా పండుకొని పోతున్నాం. ఇక వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాడ ఉన్నారు గాయస్. ఇది ఇట్లా కింద మైగాడు ఉండు గాయస్. ఇది మైగాంది. కింద ఇంకా ఇటు సైడ్ మన వాళ్ళు ఉన్నారు. ఈడ వాడున్నాడు. ఈడ వాడ ఇదంతా ఒకటే గాయస్. ఇప్పుడైతే ఆకలి అవుతుందని ట్రైన్లో వాళ్ళు అమ్ముతారు కదా ఫుడ్. ఆ ఫుడ్ తీసుకున్నా. ఇది అయితే పప్పు బాగాలే. ఇదేదో తినొచ్చు కానీ రైస్ కూడా ఏం బాగాలే. ఎక్స్ట్రా రైస్ ఇచ్చిండు. ఇక మైగాడు పండుకుంటుండు. ఇక అందరు సోల్ట్ అవుతారు గాయస్. రైతు కూడా సోల్ట్ అయిపోతుడు. అన్ని వీళ్ళంతా అటు తిన్నారు గాయస్. ఇప్పుడు ఇక తిని పండుకుంటాం. జనరల్ టికెట్ వాళ్ళు కూడా ఇక ఫైన్ కట్టుకొని వచ్చి ఇట్లా కూర్చుంటారు మా మధ్యలో. కన్ఫర్మ్ అయిన వాళ్ళ మధ్యలో కూర్చుంటారు. ఏందే ఇలా అర్థమవుతుంది అందరు. ఇక ఇలా ముగ్గురు కూర్చురు గాయస్. అట్లా ఏందేమో ఇలా అర్థమవుతుంది. ఫుడ్ అయితే అస్సలు బాగాలే. రైస్ బాగాలే, అసలు బాగాలే. ఏదో ఆగమాట తినాల్సి వస్తుంది. ఇక పడుకోవాలా పైగా చెప్పండి. పేషెంట్ లా కూర్చుంటాగా అండ్ ఇదాక హాస్పిటల్ కదా మై రోజే వస్తుంది హాస్పిటల్. ఇదే అరవింద్ గారి శాల్వా. ఇప్పుడు శాల్వా కప్పుకొని నేను మా దోశ టికెట్ నేను తీసుకున్నా గాయస్. పవన్ ఉంటాడు తీసుకున్నా. చెమటలు వచ్చేసిన జ్వరం వచ్చినట్టు అవుతుంది. టాబ్లెట్ వేసుకున్నా ఎప్పుడొకటి. దానికే చెమటలు పట్టేసిన స్వెటర్ వేసుకున్నా. మధ్య జ్వరం వస్తుంది నిన్న ఇవాళ. టైగరాజ్ క్రాస్ అయిపోయినాం గాయస్. సో నెక్స్ట్ రేపు పొద్దున వరకు మనం ఏడుంటాం రా నాగ్పూర్ వరకు ఉంటామా. రేపు నాగ్పూర్ టచ్ అవుతాం గాయస్ రేపు పొద్దున. గాయస్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనది డే 5 కాశీ టు హైదరాబాద్. సో ఇప్పుడే లేచినాం. ఇంతకుముందే లేచి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాం. మార్నింగ్ 6కి లేచి వ్యూ చూపిస్తారా కానీ అంతా వర్కౌట్ కానీ ఫస్ట్ నిద్ర వచ్చింది గాయస్. ఎందుకంటే ఇది జనరల్ స్లీపర్. సో స్లీపర్లో అన్నా రెస్ట్ తీసుకుందామని అట్లా తీసుకుండిపోయినాం గాయస్. ఇక వాళ్ళంతా ఫ్రెష్ అయిపోయి ఎట్లా వాడుకొని చూడు. ఒకడు ఆడ ఒకడు ఈడ కింద మైగాడు కూర్చుండు. నెక్స్ట్ స్టేషన్ నాగ్పూర్ గైస్. నాగ్పూర్లో మన ఫుడ్ ఆర్డర్ పెడదామని మైగాడు చూసుకుంటూ అప్పటి నుంచి చూసుకుంటుండు ఉందా లేదా ఆర్డర్ ఉందా లేదా అని. ఈడ మన వాళ్ళంతా కూర్చొని ఫ్రెష్ అప్ అయి కూర్చుండ్రు. వీళ్ళిద్దరు ఊకే కొట్టుకొస్తారు గైస్. ఈడు రోహిత్ గాడు మైగాడు ఎందుకు కట్టుకొని అంటే రోహిత్ మైగాడు నీకు ఏం చేసింది చెప్పురా. 40 రూపాయలు. అరే 180 రూపాయలు బిల్ అయిందిరా. 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటుండే ఫుడ్కి రా. అట్లా ఏం చేసిండు అందరి దగ్గర పైసలు జమాయించిండు.
పైసలు మంచి 40 రూపాయలు ఎక్కువ తీసుకొని రాడు తెలుసా. జిఎస్టీ బిల్లు సిక్కు స్థిరం ఏమీ లేదు. ఇంకా అవే పైసలతో తింటున్నావు తెలుసా. అరే నేను అమ్మకొని వస్తే ఎడికి పోవద్దు. 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ తింటాడు వీడు. నిజంగా నమ్మొద్దని నా ట్రైన్ టికెట్ ఎన్ని పైసలు తిన్నాడు వీడు. ఎన్ని ఇచ్చినవరా ట్రైన్ టికెట్ అంటున్నా పైసలు? 1150 ఇచ్చినారా? ఎవరికి ఇచ్చిన 1150. అది జిఎస్టీ బిల్లు ఇచ్చేసిన నీకు పైసలు 800. 800 కాదు 600, 550. అది ఎంత బిల్లు? 750 రూపాయలు టికెట్. నేను 850 రూపాయలు తీసుకున్నా. ఇంతరా ఎన్ని తింటాడు తెలుసా అట్లాంటి పైసలు. పైసలు కుక్కాల తింటున్నాడు. నీ పైసలు తినేది బిల్డింగ్ కట్టినా కదా. కడుతున్నావుగా తింటున్నావుగా కుక్క తిన్నాడు. అదే పైసలు పట్టుకో. ఈ ఆర్డర్ చిప్సా కొంచెం బాధ మీద తాగిన అది ఆ పైసలే. ఇద్దరికే వండుతున్నా నిజం చెప్తే. మస్తు మనసు చెంపలు వస్తున్నాయి నాకు. నీరా నిజరా సరేరా తినరా. ఎన్ని తింటావు తినరా. ఇటు మమ్మల్ని దేనికాడు స్టోరీలు పెట్టుకొని ఫోటోలు దిగనికనే వచ్చిండు. అటు పోతుండు. నాకు పైసలు పెడుతుండు 10-20 రూపాయలు. వచ్చాక ఫోన్ అంటుండే కలిసి చిన్నగా. బాగా 10 మిల్లు తీసుకోండి. ఇప్పుడే తీసుకుంటా. వద్దునైనా ఈడు మాట మారుసు మెల్లగా ఉప్పు ఫస్ట్ అనేసి ఈడు మాటలన్నీ అన్ని మొత్తం మాటలు అన్నాడు నన్ను. మెల్లగా కెమెరా కూడా వచ్చి బాగా ఒక డిపెండ్ అంటుండే. యాక్టింగ్ చేస్తున్నా అన్ని యాక్టింగ్ నేనే ఇప్పిస్తున్నా ఉండటానికి. ఆయనకి హిందీ మాట్లాడే కానీ రాదు. పైసలు మస్తు తింటే ఇంకా 10 మిల్లు కావాలా. అయ్యా బాత్రూమ్లు పట్టించిరంట. బాత్రూమ్లో నీళ్ళు, మంది సాక్సులు, మంది ఫోన్లు, మంది స్టోరీలు, మంది ఫోటోలు, మంది ఫోన్. 2 రోజులు ఇంకేం రోజులు దిగుతారు మీరు అట్లా. ఆ ఫోన్ కూడా మీరు నా కాడికి రావాలా. అరే మచ్చా అరే ఈ సెట్టింగ్ చేయరా. అరే కెమెరా సెట్టింగ్ చేయరా. అరే రింగ్ టోన్ మంచిగా పెట్టరా. అదే అంటాడు ఇక ఏమరా. అరే తీగుంది నాది కూడా అందుకే తీయగుంది. పోరా రే పో. సరేనా బాయ్ గాయ్. భయపడ్డాడు. నాకు అప్పటికే నిద్ర వస్తుంది. నిద్ర మబ్బులో మాట్లాడుతున్నా నేను. చలో బాయ్. పానీ బాటిల్ పట్టాడు. మాజా चाय लेमन टी ले लो 10 रुपए. बादाम मिल्क. अंडा बिरयानी 100 रुपए की प्लेट. अंडा बिरयानी रहता भाई हमारे पास मालूम. नागपुर जंक्शन, चिकनाबाद जंक्शन कमिंग सून. माहिती इंटिకి పోతున్నాం అనుకో गाइस. ఓయ్ మచాడు బాయ్ హాయ్ బోలో. హాయ్ నాయ్ చెప్పు. నా జిప్పిప్పు బోల్. చెప్పునా నా జిప్పిప్పు చెప్పిపు. 3 మురుకు ముడుకు నా గుద్ద వరకు. నా కూతురు కొరుకు కొడుకు. उसका मतलब मेरे को हिंदी नहीं आता. నాకు హిందీ రాదు గాయ్స్. నాకే మాట్లాడడానికి. అయస్కాంతం నీ పెళ్ళం సూర్యకాంతం. లేపమా నీ పెళ్ళం బెల్లం సూర్యకాంతం. మన పేజ్ బయట సబ్స్క్రైబ్ కొట్టించేసినాం అనుకో. రెడీ అయిపించేసినాం. ఇది రైట్ అయిపోయాడు మనకి. నేను కొట్టేసిన అనుకో సబ్స్క్రైబ్ మెల్ల చాటిలా. ప్రజెంట్ ఇప్పుడు మనం పెద్దపల్లిలో ఉన్నాం. ఇంకా మనకి 200 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. నైట్ 9:30 లోపు ట్రైన్ దింపేస్తుంది. అయితే ఆడు పెద్ద అనద్దు అని సో లోడ ఎప్పుడు వాడుతూనే ఉంటాడు. వాని వల్ల తలకి నొప్పి వస్తుంది నాకు.
మొత్తం కాశీలా అయోధ్యలా ఏడ చూసినా బాయ్ 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 అనుకుంటూనే ఉంటాను. వాడు పాయింట్ గుంజితే పాయింట్ తినిగిపోతుంది అంట. వాడు ఎంత పెట్టి కొన్నాడో పాయింట్ 100 రూపాయలు అయితే విరిగిపోతుంది. వాడు అంత పాయింట్ కొన్నాడు పాయింట్ తినిగిపోతుంది అని చెప్తున్నాడు. అది చూసా కొంటే తెలుసు అంట. 50 రూపాయలు షార్ట్ వేసుకొచ్చుకోను. నేనన్నా 800 పాయింట్ వేసుకున్నాను. తెలుసారా నీకు ఇది 50 రూపాయలు షార్ట్ అని? సెకండ్ హ్యాండ్ అంట గైస్. నా షార్ట్ సెకండ్ హ్యాండ్ అంట. మన షార్టే సెకండ్ హ్యాండ్ చినిగిపోతుంది అంట. పాయింట్ చినిగిపోతుంది అంట. ఇట్లా అంటే చినిగిపోతుంది అంట. బయగా చెప్తాడు ఇప్పుడు దాని గురించి. ఆడవి ఒక వేస్ట్ అని చూడు ఆడబోతారు నా ఇక్కడే వాడాలి. ఏంటి తలకి చూపుతున్నావు? బయట మనకి యాదగిరిగుట్ట వస్తుంది, యాదాద్రి కనిపిస్తుందంట. సో 30 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి కనిపిస్తే వ్యూస్ మంచిగా తీసాం. ఇలా చూడగా ఎట్లా కొట్టుకొస్తున్నాం, కొట్టుకొని అప్పటి నుంచి ఎక్కడే కొట్టుకుంటాడు. రైతానికి చుక్కలు అనిపిస్తున్నాయి పొద్దున్న వచ్చి పాపం. వీడు కాశీకి అయోధ్యకి వచ్చాడేమో కానీ వీడికి వచ్చిన రోజు నుంచి చుక్కలు కనిపిస్తున్నాయి వీడికి పాపం. నా పుణ్యం మైగన్ పుణ్యంలా ఇడు ఇవాళ సీట్లో 50 రూపాయలు తీసుకోండు. 50 రూపాయలు అయింది, 100 రూపాయలు మీద తీసుకుంటా. అరే సరే మీ లెక్క బరాబర్ ఎప్పుడో లేదా మరి చెప్పినవరా? అరే మీకు అర్థమైతే షార్ట్ కాదురా రే, నీకేం అర్థమని చెప్పురా అన్న లెక్కల. ముఖం నుంచి నాది ముఖం ఈ కొడుకులు వీళ్ళు మైక్ ఎన్నిసార్లు పడేసారు తెలుసా? లేని ఒక 5-6 సార్లు పడేసిర్రా మీరు మైక్. గిద్దరు పట్టి ఎందుకు వాడేయలేవు? పడ్డది నాకు ఇచ్చింది అప్పుడు మేక అంతే. మైక్ ఆ మేక మైక్ ఆ మేక మైక్ రా ఇచ్చింది. అందుకనే చదువుకున్నారు ఇంటోళ్ళు. చెప్పురా మళ్ళీ ఐఫోన్ కొంటానంట. ఐఫోన్ 15 నేను కొన్నాక ఏం అవసరం రా నీకు ఐఫోన్? అసలు ఏం చేసావురా నువ్వు ఐఫోన్ కొని? కొంటుండ్రా ఎవడు కొంటున్నట? ఎందుకురా అబద్ధాలు? అతను వచ్చారా అరే నీకు మళ్ళీ ఐఫోన్ 15 అంట. కొన్నాడు రా చెప్తున్నావు. నా బర్త్డే కొట్టమచ్చా నేను. నా బర్త్డేకి ఐఫోన్ 15 రానే మనం కేదార్నాథ్ పోదాం. ఫోన్ వచ్చేసా. అరే నేను రానని చెప్పాను కదా కేదార్నాథ్. అరే ఎందుకురా అరే ఇన్ని అబద్ధాలు అరే ఫస్ట్ కాదు ఐఫోన్ 15 కొంటే మా చాపట్లో నా ఫోన్ వస్తుంది కదా, మంచిగా మనం కేదార్నాథ్ పోదాం అలా ఇట్లా అని చెప్పాడు. అసలు నీకు ఐఫోన్ లో సెట్టింగ్ చేయడానికి వస్తుందా? రాదురా. నీకు లాగ్ పెట్టుకోనికే మీరు రాదు ఐఫోన్ లా అడిగితే. నీకు ఎందుకురా ఐఫోన్ 15 జరాచుకుంటున్నావా? ఇప్పుడు బాబా ఫోన్ నువ్వు వాడేది స్టోరేజ్ పెట్టుకునేది. వీడు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడుతున్నాడు ఐఫోన్లు. గాయ్స్ వచ్చేసినాక మన సికింద్రాబాద్ బ్యాక్ టు హోమ్. ఇంకొక 5 మినిట్స్ కాదు కదా, 1 మినిట్లో దిగుతున్నాం. దొంగ ఆడిడు అస్సలు నమ్మొద్దమ్మో. ఈడొచ్చింది, ఈడు ఎందుకు వచ్చింది చెప్పాలా? జస్ట్ ఫోటోలు స్టోరీలు వీడియోల కోసం వచ్చిండు ఈడు. దిగుతున్నాం మేము మన సికింద్రాబాద్ స్టేషన్లా. చూసిరా గాయ్స్ మనోళ్ళపై దిగుతారు కానీ ఆడ దిగిండు. రారా రవి చూసిరా సికింద్రాబాద్కి వచ్చిరా మామాయనా. బుర్రా పాడు అనుకో, బుర్రా పాడు అనుకో, అందరు బుర్రా పాడు అంటారు. అవి వింటారా? నీకు ఎట్లా అనిపించింది మొత్తం ఎక్స్పీరియన్స్? అనిపించింది అనుకో. నీకు ట్రిప్ ఎట్లా అనిపించింది అన్న చెప్పనా? మంచిగా అనిపించిందనా? మంచిగా అనిపించింది. ఏమైంది బ్యాగ్ అంతా వరాను 50 को एक बैग ఈడు ఉన్నాడే ఇంత 3 బ్యాగ్ వేసుకొని పోతుండు. ఏం చెప్పాలి ఇంకి? కాశీ మర్చిపోలేని ఒక లైఫ్. అర్థమైంది లైఫ్ అంటే ఏంటంటే ఏది లేని దానికి మనం ఎంత ఎగిరవాడతామో లాస్ట్కి పోవాల్సింది ఆడికి. కానీ ఎందుకు ఇంత మనం చేస్తామో మనకు అర్థం కాదు తెలుసా. కోపంలో కానీ పైసా కానీ అహంకారం కానీ ఎందుకు చూపిస్తామో మనకు అర్థం కాదు. కాశీకి పోయి వస్తే
అహంకారం కానీ కోపం కానీ మణికంఠ ఘాట్కి పోతే అవన్నీ ఇక చూడగానే మనకి ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. సో కాశీ కంపల్సరీ పోవాలి. పోయినప్పుడు మణికంఠ ఘాట్ కానీ హరిశ్చంద్ర ఘాట్ కానీ కంపల్సరీ పోయి చూసినారు గైస్. చలో వీడికి అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. వీడియో నచ్చినదైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. చలో బాయ్.